Hello friends, name me Yogeshwarini and welcome back to our channel Shomika's World. If anybody is watching my channel for the first time, please don't forget to subscribe it. So friends, today I'm going to show you how to make a best recipe out of leftover rice. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి అన్నం మిగిలిపోతే మనం ఎలా పులిహోర కలుపుకుంటామో సేమ్ అదే విధంగా అదే స్టెప్స్ ఫాలో అవుతూ మనము ఒక కొత్త రెసిపీ ట్రై చేయబోతున్నాము. అదేమంటే వామాకు పులిహోర అండి. సో ఇది ఎలా చేసేసుకుందాం మనం ఇప్పుడు చూసేద్దాము. సో ఇలా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఫ్రెండ్స్. సో ప్యాన్ హీట్ అయినాక ఇప్పుడు మనం దాంట్లో ఆయిల్ పోసేసుకుందాము. ఒక 2 to 3 టేబుల్స్ ఆయిల్ పోసినాక ఫ్రెండ్స్ మనం దాంట్లో గ్రౌండ్ నట్స్ వేసుకుందాము. ఇలా గ్రౌండ్ నట్స్ వేసేసుకొని మనం దాన్ని ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన గ్రౌండ్ నట్స్ ఇలా ఫ్రై అయిపోవాలి. గ్రౌండ్ నట్స్ మారిపోకుండా చూడండి. ఇలా ఫ్రై అయిపోయినాక తీసి పక్కన పెట్టేసుకుని సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ పోసుకుని మనం తాలింపు దినుసులు అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇలా తాలింపు దినుసులు కొంచెం ఫ్రై అయిపోయినాక నేను 2 to 3 ఇక్కడ డ్రై చిల్లీస్ వేస్తున్నాను, ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి కన్నా వేపుకుందాం ఫ్రెండ్స్. సో ఇది ఎండుమిర్చి వేగిపోయినాక ఇప్పుడు నేను దీంట్లో 2 to 3 గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. ఇలా మధ్యలో స్లిట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇలా మధ్యలో స్లిట్ చేసిన గ్రీన్ చిల్లీస్ మనం వేసేసుకొని ఇక్కడ ఫ్రై చేసేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసేసుకుందాము ఫ్రెండ్స్. కరివేపాకు వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నేను వామాకు తీసుకున్నానండి. సో ఇక్కడ ఒక కప్పు రైస్కి మీరు ఒక 3 to 4 వామాకు తీసుకుంటే సరిపోతుంది అండి. ఎక్కువ వామాకు తీసుకోవద్దండి ఫ్రెండ్స్, బికాస్ వామాకు చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. సో అది మీరు కాస్త అవాయిడ్ చేయండి, బికాస్ కొంతమందికి అది పడదు ఫ్రెండ్స్. సో కొంచెం అమౌంట్లో తీసుకోండి. దాని తర్వాత సాల్ట్ వేసేసుకుని ట్యూమరిక్ పౌడర్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ట్యూమరిక్ పౌడర్ ఇంకా సాల్ట్ కూడా కొంచెం వేగనిద్దాము. సో ఇలా అన్నీ వేగిపోయినాక ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. సో ఇక్కడ మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా యూజ్ చేయవచ్చు, లేకపోతే అప్పుడు కుక్ చేసిన రైస్ కూడా మీరు యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో బేసికలీ మనం లెఫ్ట్ ఓవర్ రైస్ పులిహోర అనేది కనుక్కుంటాము. సో అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. సో ఇలా అన్నం వేసేసుకున్నాక మనం మొత్తం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇలా మనం ముందుగా వేగిస్తూ పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ కూడా వేసేసుకుందాము. ఒక ఫ్రెష్ లెమన్ జ్యూస్ని కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇలా అన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. పైనుంచి ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇలా కొరియాండర్ కూడా వేసేసుకున్నాక ఒకసారి కలిపేసి మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, మన వామాకు పులిహోర రెడీ అయిపోయినట్టే. సో కొంచెం డిఫరెంట్ రెసిపీ అండి, మీరు అంతా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మనం పులిహోర కలుపుకుంటాము, బట్ ఇలా ట్రై చేయండి. ఇది హెల్త్ కూడా చాలా మంచి రెసిపీ అండి. మీకు డైజెషన్కి అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.